టీడీపీ ఇన్ఛార్జ్ చెదలవాడ అరవింద్ బాబు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా నర్సరావుపేట జమీందార్ ఫంక్షన్ హాల్లో జయహో బీసీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి టీడీపీ జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చంద్రబాబు పిలుపుతో బీసీ సభను ఏర్పాటు చేశాం. వైసీపీ ప్రభుత్వం బీసీ కులాలకు చేస్తున్న అన్యాయాన్ని ప్రజలకు వివరించారు. జయహో బీసీ కార్యక్రమంపై మరింత సమాచారాన్ని మా గుంటూరు ప్రతినిధి రమేష్ అందజేస్తారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీలు ప్రచారం దూకుడు పెంచిందని చెప్పుకోవచ్చు. పల్నాడు వ్యాప్తంగా కూడా టీడీపీ ప్రచారం హోరెందిస్తుందని చెప్పుకోవచ్చు. జయహో బీసీ కార్యక్రమం నర్సరావుపేటలో భారీ ఎత్తున కూడా కార్యక్రమం చెదలవాడ అరవింద్ బాబు ఆధ్వర్యంలో కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు మనం ర్యాలీలో చూసుకున్న పెద్ద ఎత్తున కార్యకర్తలు కూడా ఆయనతో పాటు వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు మనతో పాటు చెదలవాడ అరవింద్ బాబు గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు బీసీ జయహో సభ కేవలం ఎన్నికల ప్రచారం అని చెప్పుకోవచ్చా? మీడియా సోదరులకు ధన్యవాదాలు తెలియజేస్తూ రాజ్ న్యూస్ వారికి నా ధన్యవాదాలు. మా ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర జాతీయ అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, అదేవిధంగా బీసీ నాయకులు అచ్చెన్నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు, అదేవిధంగా కొల్లు రవీంద్ర గారు, అదేవిధంగా గుంటుపల్లి నాగేశ్వరరావు గారు మాజీ చైర్మన్ గారు, మరి వీరందరూ ఆధ్వర్యంలో నర్సరావుపేట అసెంబ్లీ సెగ్మెంట్లో జయహో బీసీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నిజంగా మేము 4 ఏళ్ళు 8 నెలలుగా ఈ వైసీపీ ప్రభుత్వానికి పోరాటం చేస్తూ ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీ మద్దతుతోటి మేము ఈ పోరాటం సాగిస్తున్నాము. ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ అవినీతి ప్రభుత్వం కానీ దుర్మార్గ ప్రభుత్వం, అదేవిధంగా పరిపాలన జాతీయ ముఖ్యమంత్రి మీద పోరాటం చేస్తున్నాము. ఎలక్షన్ టంటుగా లేకుండా మేమందరం కూడా బీసీలకు అండగా ఉండాలి. బీసీలందరూ కూడా తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారు కాబట్టి మేమందరం కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చి జనసేన టీడీపీ రెండు కలిసికట్టుగా ప్రోగ్రాం నిర్వహించాలంటున్నారు. ఎక్కడ కూడా జనసేన జెండా కనిపించినటువంటి పరిస్థితి ఎలా చూడాలి? తెలుగుదేశం పార్టీ జనసేన ఇద్దరం కలిసి ఉమ్మడి ప్రణాళికలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి జులాని గారు కానీ వాళ్ళ కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమం హాజరవుతారు తప్పనిసరిగా. ఎందుకంటే ఇప్పుడే మా కార్యక్రమం మొదలైంది కాబట్టి అందరం కూడా వేదిక చేరుకున్నాము. మేమందరం కూడా బీసీలు తెలుగుదేశం పార్టీకి వెన్నెముక లాంటి వాళ్ళు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కూడా బీసీలకు అండగా ఉంది కాబట్టి బీసీలందరూ కూడా ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద ఏకమయ్యి జయహో బీసీ అంటున్నారు. వాళ్ళు ఆల్రెడీ వైసీపీ బీసీ అభ్యర్థికి ఎంపీ ఇచ్చినటువంటి కమ్మ సామాజిక వర్గానికి తీసేసి బీసీ సామాజిక వర్గానికి ఇచ్చినటువంటి పరిస్థితి, ఇది ఎలా చూడాలి? ఒక తెలుగుదేశం పార్టీలో కులాలు మతాలు రాజకీయాలకు అతీతంగా మేమందరం కూడా ఎస్టీలు అవ్వచ్చు, బీసీలు అవ్వచ్చు, అదేవిధంగా కాపులు అవ్వచ్చు, వ్యాపారవేత్తలు అవ్వచ్చు, అందరం కూడా మా కులం అంతా ఒకటే, పసుపు కులం. అది మాలో కులాలు లేవు, మతాలు లేవు. మేమందరం కూడా బీసీ అయినా ఎస్టీ అయినా ఎస్సీ అయినా ఈ కార్యక్రమాన్ని ఉమ్మడిగా చేసుకుంటాము. ఇటువంటి కార్యక్రమాల్లో టీడీపీ జనసేన ఇది ఉమ్మడి ప్రణాళిక. ఈ కార్యక్రమానికి ఇద్దరు హాజరవుతారు. రేపు రాబోయే కాలంలో టీడీపీ జనసేన ఆధ్వర్యంలో రేపు ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాము. బీసీ కార్యక్రమానికి పెద్ద ఎత్తున కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. చంద్రబాబు పిలుపుతో కూడా పెద్ద ఎత్తున కూడా అన్ని నియోజకవర్గాలకు సంబంధించి జయహో బీసీ కార్యక్రమం సక్సెస్ఫుల్గా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. కొంతమంది బీసీ నేతలు కూడా ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు జరుగుతున్నటువంటి కార్యక్రమం ఎలా చూడాలి? రాష్ట్ర వ్యాప్తంగా ఈ 4.5 సంవత్సరాల్లో బీసీలని రాజకీయంగా ముందుగా దెబ్బ కొట్టాడు జగన్మోహన్ రెడ్డి. ఏ విధంగా అంటే మేము 50% ఉంటే మాకు 50% రిజర్వేషన్ పెంచాల్సిన జగన్మోహన్ రెడ్డి తను ఉన్న 34% నుంచి 24% తగ్గించి బీసీలని రాజ్యాధికారికం దూరం చేయటం, ఇది బీసీని అణిచివేయటమే. అదేవిధంగా 5 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయలు బీసీ బిడ్డలకి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఉచితంగా విదేశీ విద్యకిస్తే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలో వెన్నుముక బీసీలు నేను పటిష్టం చేస్తానని ఏలూరు బీసీ డిక్లరేషన్ చెప్పి 1 రూపాయి కూడా విదేశీయులు పంపించే విద్యార్థిని పంపకుండా అన్యాయం చేశాడు. ఈ విధంగా కూడా విద్యాపరంగా కూడా బీసీలను అణగదొక్కిన జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో మేము గుణపాఠం చెప్తాం. మీరు ఇందాక ఒక క్వశ్చన్ అడిగారు, అనిల్ కుమార్ యాదవ్ని ఏ విధంగా చూస్తారని. నీకు మంత్రివర్గంలో పనికిరాని తీసేసిన అనిల్ కుమారు, నెల్లూరులో పోటీ చేయడానికి పనికిరాని అనిల్ కుమారు ఈ నర్సాపేట పల్నాడు జిల్లా బరాంచాలన అటువంటి చెత్తని, అందుకని ఇక్కడ ఎక్కడో పనికిరాని చెత్త తీసుకొస్తే పల్నాడు ప్రజానీకం ముఖ్యంగా పల్నాడు బీసీలు అనిల్ కుమార్ యాదవ్ని తిరుగుటప్పాలో చెత్త కుండీలు వేసి నెల్లూరు పంపడానికి సిద్ధంగా ఉన్నాం. అట్టని ఇక్కడ అరవింద్ బాబు గారిని గెలిపించడానికి కూడా బీసీలు ప్రతి కార్యకర్త సైనికుడుగా తయారయ్యాడు.
ఇది పరిస్థితి. ఏదైతే మరి అనిల్ కుమార్ యాదవ్కి ఇచ్చినటువంటి నేపథ్యంలో అక్కడ పనికిరానటువంటి ఎంపీ అభ్యర్థి ఇక్కడ ఎలా పనికొస్తాడని చెప్పి కూడా బీసీ నేతలు విమర్శిస్తున్నట్టు పరిస్థితి. కొంతమంది మహిళా నేతలు కూడా మనతో పాటు ఉన్నారు, వాళ్ళ మాటలను తెలుసుకుందాం. మా సోషల్ మీడియాలో ఫైర్ బ్యాండ్గా ఉన్నటువంటి మీరు బీసీలకి స్పష్టంగా ఇప్పటికీ వైసీపీ న్యాయం చేస్తుందని చెప్తున్నారు, ఇది ఎలా చూడాలి? జగన్మోహన్ రెడ్డి బీసీలకి ఏం చేయడండి. జగన్మోహన్ రెడ్డి వల్ల బీసీలకు అంతా నష్టమే కానీ మరి ఏ ప్రయోజనం లేదని మేము తెలియజేస్తున్నాము. ఒక బీసీ బిడ్డని కిరోసిన్ పెట్టి తగలబెడితే స్పందించని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బీసీలకు ఏ విధంగా న్యాయం చేస్తుందని మేము ప్రశ్నిస్తున్నాము. బీసీలకి న్యాయం జరగాలంటే చంద్రన్న మళ్ళీ సీఎం అవ్వాలి, మన భావితరాల భవిష్యత్తు బాగుండాలంటే చంద్రన్న రావాలి. జై చంద్రన్న, జై చదలవాడ. ఇది పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే నరసరావుపేట పట్టణంలో బీసీ జయహో బీసీ కార్యక్రమం ఒక పెద్ద కోలాహలంగా మారిందని చెప్పుకు పెద్ద ఎత్తున కూడా కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జయహో బీసీ కార్యక్రమం సక్సెస్ఫుల్ కొనసాగించాలని చెప్పి చంద్రబాబు పిలుపుతో కూడా చదలవాడ అరవింద్ బాబు పెద్ద ఎత్తున కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ పవన్తో రమేష్, రాజ్ న్యూస్, నరసరావుపేట నుండి.